హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మద్దెల శ్రీనివాసరావు, విజయవాడ. కార్తీక మాసం మహాదేవుని వైభవంలో భాగంగా నేను దర్శించిన కొన్ని అపూర్వమైన శైవక్షేత్రాల గురించి నా మిత్రులకు తెలియజెప్పే భాగంలో మొన్న చీకటి మల్లయ్య గురించి, నిన్న లొద్ది మల్లయ్య గురించి తెలుసుకున్నాం. ఈ రోజున సలేశ్వర లింగమయ్య గురించి తెలుసుకుందాం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట దగ్గరలోని దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొలువైన శైవక్షేత్రం సలేశ్వరం. దీనినే తెలంగాణ అమర్నాథ్ అంటారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో అమరాబాద్ టైగర్ ఫారెస్ట్, మన్ననూరు చెక్ పోస్ట్ దాటిన తర్వాత అడవిలోకి వాహనాల ద్వారా ఇలా 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి, కారా, ట్రాక్టర్లా, బస్సులా కాదు, ఏదైనా కానీ ప్రయాణం చేసి 5 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణిస్తే సలేశ్వరం చేరుకోగలం. సలేశ్వరానికి కాలినడక దారులు కూడా చాలా ఉన్నాయి. ఒకటి ఫరహాబాద్ బేస్ క్యాంపు, ఇక్కడి నుండి సలేశ్వరం యాత్ర మొదలవుద్ది. సలేశ్వరం లింగమయ్యను దర్శించాలంటే మనకు అదృష్టం, కరుణతో పాటు శివయ్య కరుణ ఉండాలి, అలాగే ధైర్యం కూడా ఉండాలి. ప్రకృతి రమణీయత నిండుగా గల దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఎత్తైన పర్వతాలు, లోతైన లోయల మధ్య ఉన్న గుహలో కొలువైన జంగమయ్య సలేశ్వరం లింగమయ్య. ఇక్కడ లింగమయ్యకు స్థానిక చెంచులే పూజారులు. ఈ పరమేశ్వరుని దర్శించాలంటే ఏడాదంతా వీలు కాదండి, కేవలం 5 రోజులు మాత్రమే అవకాశం. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత వెరసి 5 రోజులు సలేశ్వరం లింగమయ్యను దర్శించడానికి గవర్నమెంట్ అనుమతిస్తుంది. చైత్ర పౌర్ణమి అంటే మన ఉగాదికి వచ్చే పౌర్ణమి అండి. అచ్చంపేట నుండి ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్ల ద్వారా భక్తులు సలేశ్వరానికి చేరుకుంటారు. అక్కడి నుండి మాత్రం వాహనం ద్వారా ప్రయాణం చేయాల్సి, కాలినడకన వెళ్లాల్సిందే. దట్టమైన అడవిలో ఎత్తైన కొండల మధ్య ఇరుకు దారుల్లో నడిచి వెళ్ళాలి. కొన్ని చోట్ల కేవలం అడుగు తీసి అడుగు వేయడానికి మాత్రమే వీలు కుదురుతుంది. ఏ మాత్రం కాలు జరిగినా మనం కైలాసానికి వెళ్ళవలసిందే. ఇగో చూడండి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇదంతా అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది ఈ యాత్ర. అందువల్లనే సలేశ్వర యాత్రకి తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పేరు వచ్చింది. జంతుజాలం కూడా మాకు కనబడుతుంటాయి, జింకలు. అయినప్పటికీ కట్టిపడేసే ప్రకృతి అందాలు, నీటి గుండాలు, పర్వతాల మీద నుండి జాలువారే జలపాతాలు, అడవిలో కనబడే జంతుజాలం, పక్షుల కిలకిల రావాలు ఒకటేమిటి, అనంత ప్రకృతిని చూసి ఆస్వాదించే అవకాశం, లింగమయ్యను దర్శించుకునే అదృష్టం కోసం భక్తులు ఎంత కష్టమైన ఇష్టంగా వెళ్తారు. మొత్తంగా ఈ శాస్త్రం కూడా యాత్రలో ఉగ్గాని బజ్జీ తినే నేను కడుపు నింపుకోవాల్సి వచ్చింది. కానీ అద్భుతమైన అనిర్వచనమైన అనుభూతి మాత్రం సలేశ్వరం యాత్రలో నేను చేయగలిగాను. 2 సార్లు, 2016లోను 2019లోను ఆ సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునే అవకాశం ఇచ్చిన